వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. డిఎన్ఆర్ విద్యా ట్రస్ట్ తమ అమూల్యమైన సేవలను పేద విద్యార్థుల కోసం గత 15 వసంతాలుగా మొక్కవోని దీక్షతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి విశేషమైన కృషిని అందిస్తూ నాలో కవిత్వ పుప్పడికి కారకులైన పెద్దలు దొడ్డ ప్రతాపరెడ్డి గారికి వినమ్ర పూర్వకముగా వందనాలు సమర్పించుకుంటూ నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం శిలాక్షరం పెద్దలు ప్రతాపరెడ్డి గారికి హృదయపూర్వకంగా అంకితమిస్తున్నారని గన్నోజు ప్రసాద్ తెలిపారు. వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. ఈ రోజు హన్మకొండ సామా జగన్మోహన్ రెడ్డి స్మారక నిలయంలో జాతీయ సాహిత్య పరిషత్ మరియు దేవగిరి పట్నం పరివార ఆధ్వర్యంలో తాడిచెర్ల రవి అధ్యక్షతన జరిగిన గన్నోతు ప్రసాద్ గారు రాసిన శిలాక్షరం అనే పుస్తకం ఆవిష్కరణ అంకిత మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శిలాక్షర కవిత్వాన్ని డిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాపరెడ్డి గారికి అంకితం చేయడం జరిగింది. కార్యక్రమంలో పుస్తకావిష్కరణకర్త ముఖ్య అతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ శిలాక్షరం కవిత్వం శిల్పం చెక్కిన అక్షరంతో సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది. గాథ సప్తశతి సకల నీతి కథ సంగ్రహం ఆ కావ్యంలోనే ఉన్నటువంటి గొప్పతనం శిలాక్షరం కవిత్వంలో ఉందని వివరించారు. జాతీయ సాహిత్య పరిషత్ ద్వారా సమాజ సంస్కరణ కవిత్వాన్ని రావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ రాజు, చక్రవర్తుల శ్రీనివాస్, పొట్లపల్లి శ్రీనివాసరావు, గడ్డం లక్ష్మణ్, బొంపెల్లి దిలీప్ రావు, మీరు అనురాధ, చిలకమర్రి సంజీవ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష చేయడానికి మిత్రుడు మధ్యలో నాగరాజు వారు కవి, పాఠశాల సహాయకులు తెలుగు గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తుంది. శిలాక్షర కవిత్వ ఆవిష్కరణ సభకు వచ్చేసినటువంటి పెద్దలు, సాహిత్య అభిమానులు, తర్వాత అందరికీ కూడా నా నమస్సులు. పుస్తకాన్ని గన్నోజు ప్రసాద్ కవిత్వం తొలిపొద్దు నుండి ఇప్పటి పుస్తకం శిలాక్షరం వరకు అంచలంచలుగా ఎదుగుతున్నటువంటి కవితా నిర్మాణ శైలి కనపడతా ఉన్నది. ముఖ్యంగా కవి ఏం చేస్తాడు సమాజంలో అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే తాను చూస్తున్నటువంటి అనుభవాలను పరిస్థితులను అన్నింటినీ కూడా అక్షరబద్ధం చేయాలన్నటువంటి ఆశయం, సంకల్పం దృఢంగా ఉన్న వ్యక్తి గన్నోజు ప్రసాద్ గారు. ఈ పుస్తకంలో దాదాపు ఒక 76 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత గత 3 రోజుల నుంచి నన్ను నిద్ర లేకుండా చేస్తున్నది. దానికి రీజను సంక్షిప్తంగా చెప్పాలని రవి గారు చెప్పారు, చదివించేలాగా చెప్పాలని మిత్రులు సలహా ఇచ్చారు. సరే, ఎంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ విషయాలలో ఈ సమీక్ష పూర్తి స్థాయిలో సఫలమైందా కాలేదా అనేది తర్వాత మీరే చెప్పాలి. అయితే ఈ పుస్తకంలో మొదటి కవిత నుండి చివరి కవిత వరకు మరి యాదృచ్ఛికంగా జరిగిందో కవి గారి ఆలోచనతో జరిగింది తెలియదు, కానీ భూమి నుంచి మొదలు పెడితే చంద్రుడి వారికి తీసుకెళ్ళాడు. మనిషికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎంత అవినాభావంగా చెప్పాడంటే ఆకాశంలోని చివరి కవిత చెప్తాడు. ఇందులో ఎంత చమత్కారంగా చెప్తాడంటే చంద్రుని యొక్క జాడలు కనుక్కోవాలని చెప్పి అమెరికా, రష్యా, ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ కవి కూడా పోటీ పడుతున్నాడు. ఎందుకొరకు పోటీ పడుతున్నాడట చూడండి, ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. అమ్మ చూపిన అద్దంలో చంద్రికను చూశా, ఎదను ఫోటోగ్రాఫర్గా మలిచి మదిలోనే కౌముది బొమ్మని తీశాను అంటున్నాడు. సమాజంలో నివృగమైనటువంటి నిర్లక్ష్యాన్ని తట్టిలేపి సమాజ శ్రేయస్సుకై బంగారు భవితవ్యానికై
దేశ సుస్థిర అభివృద్ధికై శిలలుగా మారినటువంటి అక్షరాలని చైతన్య శిల్పాలుగా మార్చడానికి మరింత నవ్యతతో, విలక్షణమైన శైలితో, సరళమైన పదాల అల్లికలతో, సంక్షిప్తమైనటువంటి భావ ప్రకటనలతో శిలాక్షరం అనే తన 3వ కవితా సంచికతో ముచ్చటగా 3వసారి మన ముందుకు వస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. శిలాక్షరం అనే పుస్తకం 128 పేజీలతో 76 వచన కవితలతో రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ పుస్తకంలోని ప్రతి కవిత చదివితే పదాలు అవుతాయి, ఆచరిస్తే అస్త్రాలు అవుతాయి, సమాజ మేల్కొల్పుకు సంబంధించినటువంటి శస్త్రాలు అవుతాయి. ఈరోజు మన దేశంలో చాప కింద నీరులా ప్రయాణిస్తూ మన దేశాన్ని అభివృద్ధిని ప్రశ్నిస్తున్నటువంటి ఎన్నో సమస్యలు, ముఖ్యంగా పేదరికం, అవినీతి, మాదక ద్రవ్యాలు, మూఢనమ్మకాలు, మద్యపానం, వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, అదేవిధంగా చెడుకు ఉపయోగించుకుంటున్నటువంటి టెక్నాలజీ, అంతరించిపోతున్నటువంటి నైతిక విలువలు, మానవతా విలువలు, ఇవన్నీ కూడా ఈరోజు మన దేశంలో వేగూనుకొని మన దేశాభివృద్ధిని పరీక్షిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పారద్రోలాల్సిన ఆవశ్యకత, అవసరం దేశ పౌరులుగా ప్రజలందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటి పట్ల మనందరికీ, ముఖ్యంగా రేపటి పౌరులైనటువంటి బాలలకి ఈ శీర్షిక అయినటువంటి పుస్తకం యొక్క శీర్షిక అయినటువంటి శిలాక్షరం అనే కవితలో ఉన్నటువంటి వాక్యాలు అన్ని రకాల ప్రజలకి, అన్ని హోదాలలో ఉన్న వారికి, సమాజం యొక్క మార్పు పట్ల మన ఆశ. తెలంగాణ భాష ఇది తేట చెలిమి ఊట, జుమ్మి చెట్టు వెలుగు చల్లె జానపదుల శ్వాస, పాల్కురికి పోతన దాశరథి కాలోజీ కలం నుండి జారినట్టి కమ్మని భాష, వట్టి కోట వరదాచార్య సిద్ధప్పాసినారే కలం నుండి ఒదిగినట్టి తీయని భాష, బానిసత్వ బతుకునే తరిమి కొట్ట కలం పట్టి భరిగీసి లడాయికి దిగింది భాష, నీటి పోరు గానమై సకల జనని నాదమై కోట్లాటకు దిగిన కోట్ల గొంతుల భాష, రక్తానికి వేడిని కళానికి వాడిని అందించిన అగ్ని లాంటి ఉద్యమ భాష, ఉద్యమ భాష. తెలంగాణ భాష ఇది తేలచింది భాష, బతుకమ్మల తంగెడు పూల బంగారు ఆశ. 33 జిల్లాల ముద్దు ముద్దు మాటలు, వచ్చిందని అచ్చిందని పలుకులు, మెరిసే బోనాలు ఇరిసే బతుకమ్మలు, కాముడాట కోలాటపు పాటలు, గుస్సాడి ఆటలు, లంబాడి తీజలు, మేడారం సమ్మక్క జాతరలు, గలగల గలగిరి నదులై పచ్చ పచ్చని మగానులై, యాదాద్రి కుముర వెళ్ళి కోవెలలై, సింగరేణి సైరనై సిరిసిల్ల మగ్గమై, సింగూరు నీటి తడై తాగిన భాష, రక్తానికి వేడిని కళాని. ఎంతో మంది పిల్లలు సక్సెస్ అయ్యారు, 100 మంది ప్యాకేజీలో జాబ్ చేస్తున్నాను చెప్తాను, సంతోషిస్తున్నాను. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందో ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ ఎంతో మంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ కావాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కావాలా, రాజకీయాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా సమాజ సేవ కోసం నడుపుకి మనం ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని, నవలోకాన్ని సృష్టించాలని, ఇట్లాంటి కవులు ఇంకా ముందుకు రావాలా. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలను ఎప్పటికీ నేను చెప్తుంటా. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, నన్ను మా తమ్ముడిని అర్థం చేసుకొని ముందు నడిపించి ఆశీర్వదించి ఇంకా ఈ సమాజాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. ఎంతో మంది పేద విద్యార్థులని ముందడుగు వేపిద్దామని ముగిస్తున్నాం. సభా వేదికపై ఆశీనులైనటువంటి తెలుగును బ్రతికిస్తున్నటువంటి తెలుగు దేవుళ్లకు, వేదిక ముందు ఉన్నటువంటి సరస్వతి పుత్రులకు నా యొక్క నమస్కారాలు. తెలుగు దేవుళ్ళని ఎందుకన్నానంటే, ఈ మాత్రం తెలుగు బతికుంది అంటే ఇలాంటి పెద్దలు ఉండేబట్టే. ఎందుకంటే
ముందు భవిష్యత్తులో అంత ఇంగ్లీషే రాబోతుంది. ఇప్పటి తెలుగు పద్యాలు ఆ భావాలు ముందు ముందు ఉండకపోవచ్చు అని అక్కడ కూర్చొని అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఇంత వివరంగా వివరించేటువంటి నెక్స్ట్ దశలో తెలుగును పలికే వారు వస్తారా రారా అని నాకు ఒక భావన కలిగింది. అందుకే తెలుగు దేవులు ఉన్నంత వరకైనా మనం కొంత నేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాదాన్ని రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఒక 2 అక్షరాలు రాసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించాడు. అంటే నేను కవిని కాదు, తెలుగు పండితుడు కూడా కాదు, కాకపోతే 4 అక్షరాలు రాసుకున్నాను. ఓ సాయినాథుని వరప్రసాదమా, అమ్మ వీరమ్మలోని విజయ వీరత్వం, నాన్న నా రాజశేఖర్లోని రాజసం రమణీయం, భార్య అనూష ఆగమనం నీ జీవిత సంచికకు సోపానం. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి గురువులందరూ కూడా బుక్కును చదివిండు, కాకపోతే నేను కొంచెమే చదివాను. కాకపోతే వాళ్ళు చెప్పినదంతా కూడా నాకు ఒక భావన కలిగింది అన్నట్టు. జగతి అలజడుల కల్లోలాలకు అక్షరాల కోపిరిని తాడుగా పేని పుస్తకాలతో సంస్కారం సాధించే మార్గాన్ని వేస్తున్నారు కదా. తొలి పొత్తు తోటలో తొలి పుస్తక ఆవిష్కరణ చేసి పుస్తకాల పువ్వులను పూయిస్తూ సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నారు కదా. గాయమెరగని సముద్రంతో గగనమున మెరుపై అలలపై కనక వర్ణ కిరణమైనావు కదా. సముద్ర గర్భమున ముత్యాల గరివై అక్షరాల రాశులను ఆరబోస్తున్నావు కదా. సంధ్య బొద్దు మానవుడిని ప్రకృతి నుదుట తిలకంగా దిద్దుతున్నావు కదా. నెక్స్ట్ శిలాక్షర పుస్తకంతో గాలించే బియ్యమున గులకరాయివై కంటికి కనపడని కంటికి భారమై మనిలేని శిలకు జీవమై జీవానికి చిగుగోరు పుల్లతో శిలాక్షర పుస్తకాల పర్వతాలు చేస్తున్నావు కదా. చీమల దండు వలె సాగిపోతున్న నీ పుస్తక ఆవిష్కరణలు శివసిద్ధకాయల రుచుల కమ్మదనం చదివింపులు చేస్తున్నావు. దాటి వచ్చిన దావుడు నూతన అనుభవాన్ని వడబోస్తూ ఎల్లలు లేని కవి కలల హరివిల్లులో సాగుతున్నావు కదా. నీ పరిచయ పల్లెకిలో నన్ను పిల్లోడిని చేసి నీ పుస్తక ఆవిష్కరణకు నన్ను హాజరయ్యేలా చేసి ఇందరి ముందర నన్ను నిన్నుగా అయ్యేలా చేసిన నీకు నా అనంత బాష్పాలతో తడిసిన వస్త్రముతో అలసిన నీ మనసుకు చల్లని ఓదార్పు అవనా అన్న. థ్యాంక్ యూ అన్న. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కృతాంజలి. జాతీయ సాహిత్య పరిషత్ దేవగిరిపట్నం పరివార్ ఆధ్వర్యంలో శ్రీ గన్నోజు ప్రసాద్ గారి కవిత్వ సంపుటి శిలాక్షరం పుస్తకావిష్కరణ అంకితపు సభాస్థలి సామా జగన్మోహన్ స్మారక భవన్లో జరుగుతున్న ఈ వేడుకకు సభ అధ్యక్షత వహించిన జాతీయ సాహిత్య పరిషత్ హన్మకొండ ప్రధాన కార్యదర్శి శ్రీ తాడిచెల్ల రవి గారికి నమస్సుమాంజలులు. నిరుపమాన ప్రతిభా విత్పత్తులు ఘనులు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే అచంచల భారతీయ పట్ల గౌరవాన్వితులు సుభాషణమే భూషణమైన ఆచార్య సంజీవ గారికి పాదాభివందనాలతో మరి ఈ వేదికపై ఇంకా మేము ఉపాధ్యాయులం కాబట్టి మా యొక్క చిరకాల కోరిక స్కూల్ అసిస్టెంట్ పదవి, మరి ఆ పదవిని ఒక జీవిత పరమార్థాన్ని చెప్పే ఆ పదవిని మాకు ప్రసాదమునర్చిన శ్రీ చక్రవర్తుల రాధాకృష్ణ సాహిత్య వేదిక అధ్యక్షులు బడి పిల్లవాడిని, మరి ప్రతి మగవాడి విజయం మనకు ఒక స్త్రీ ఉంటుందంటారు, ఒక తల్లిని, వారి ఆలిని, వారి పిల్లలను, అంటే మహిళా సాధికారత పెద్దపీట వేసి అన్ని కవితా వస్తువులను వారి యొక్క శిలాక్షరంలో చిక్కించారు గన్నోజు ప్రసాద్ గారు.
ఒక్కసారి నా మనసును తాకిన కవనాలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒక నిమిషమే చెప్తాను, ఎందుకంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను. వారి బరువైన పదాల మనము డిక్షనరీలు వెతుక్కొని ఆ పదాలకు అర్థం తెలుసుకునే విధంగా ఉండవు వారి అక్షరాలు. బరువైన పదాలు కాదు, భారమైన పదాలు కాదు, అలటి పదాలు, సహజ సుందరమైన సరళ భాషతో పాఠకులలో పరిపరి విధాలైన ఆలోచనలు రేకెత్తించి భావానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి జీవితంలో ప్రభావితం చేసిన సంఘటనలతోనే అపురూప కవిత్వాన్ని రచించారు గణోజీ ప్రసాద్ గారు. ఈ శిలాక్షర సువర్ణాక్షరాలను ఆదరాభిమానాలే ఐశ్వర్యంగా భావిస్తూ తన కవన శక్తికి స్ఫూర్తి ప్రదాత అయిన ఆత్మసోదరుడు ప్రతాపన్న గారి ఔదార్యతకు అంకితం ఇస్తున్నానన్న వారి తొలి పలుకులు ఈ పుస్తకానికి సహజాలంకృతాలు. ఇక పుస్తకం లోపలికి వెళ్తే కనుక ప్రతి కవనం కూడా జనజీవన సౌకుమార్యాన్ని చాటి చెప్పేది, ఆ శ్రమ సౌందర్యాన్ని కూడా చాటి చెప్పేది. ప్రతి కవితలో కూడా అందంగా అత్యంత సహజంగా పొదగబడిన భావ సౌందర్యం. ఒక్కటి చెప్తాను నేను, వర్షం వస్తుంది మనకు, మరి ఆ వర్షాన్ని ఏ విధంగా అడిగిస్తున్నాడు చూడండి. పిలిస్తే పలకవు కానీ పిలవని పేరెంటానికి మాత్రం వస్తావు. ఊరి పొలిమేరలు ముంచుతూ ఇంత పొగరెందుకు నీకు? ఎవరు పిలిచారని ఎదుర్కొంటూ వచ్చావు? చాలా చాలా అని ఇక చల్లబడు అంటూ అనుకోని అతిథిలా వచ్చి ఊరిని ముంచెత్తుతున్న వర్షాన్ని వెనక్కు వెళ్ళమని ఒక ఆత్మీయ స్నేహితుడిని కదిలించినట్టు సుతిమెత్తని పదాలతో కదిలిస్తారు గణోజీ ప్రసాద్ గారు. అంటే సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలకు, మిత్రులకు, మాతలకు అందరికీ నమస్కారం. కవిత్వం ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. తమ్ముడు కూర్చో. ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి? ఈ తమ్మునికి భావావేశం ఉంది బాగా. నాకు ఇప్పుడే పరిచయం అయినాడు అతను. రాగానే పరిచయం చేసుకున్నాడు, పుస్తకం చేతికి అందించాడు, పుస్తకం చదివినాడు మొదటి నుంచి చివరి దాకా. పుస్తకం గురించి నేను మాట్లాడాల్సిన విషయాలు ఏమీ లేవు, అన్నీ అందరూ మాట్లాడేశారు. శిలాక్షరం అనే కవిత తీసుకొని దాని మీద మాట్లాడదాం అనుకున్నాను, అది అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ తమ్ముడికి ఉన్నటువంటి భావావేశం ఎట్లా అంటే, నేను జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత అధ్యక్షుని కాబట్టి నా సోదరుడు కనుక చెప్తున్నాను. ఎట్లాంటిదంటే, విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగ ప్రవహించుకుంటూ వస్తున్నది. దానికి దారి లేదు, తెలు లేదు, పోతూనే ఉన్నది. అప్పుడు శివుడు ఏం చేశాడు? జటాజూటంలో దాన్ని బంధించాడు. బంధించిన తర్వాత దాన్ని వదిలితే అప్పుడు అది సస్యశ్యామలం చేసింది భూములని. అంతే కదా? ఏం తమ్ముడు? సస్యశ్యామలం చేసింది కదా భూములని. నీ కవితా వ్యవసాయం ఈ తెలుగు నేరనే కాదు, సమస్త విశ్వాన్ని కవితామయం చేయాలి అని అంటే చక్కటి కృషివరుడు తయారు కావాలి. దానికి నువ్వు శివుడివై నీ జటాజూటంలో బంధించాలి. సత్యం, శివం, సుందరం. సత్యాన్ని చెప్పాలి, శివాన్ని చెప్పాలి, సుందరంగా చెప్పాలి. ఏం రాయాలి అనేటువంటి దాంట్లో సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూసినప్పుడు స్పందించేటువంటి చక్కటి హృదయం ఉంది, సహృదయం ఉంది, భావావేశం ఉంది. దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు, అంటే రాసేటప్పుడు ఎలా రాయాలి అనే దాంట్లో ఇంకా ఆయన చెయ్యి తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద ప్రయోగాలు చూస్తున్నప్పుడు నాకు వెంటనే అర్థమైపోయింది, మొట్టమొదటి కవితలోనే అర్థమైపోయింది. కాబట్టి భాషా శిల్పం రావాలి ఆయనకి. భాషా శిల్పంలో నువ్వు కనుక చక్కగా చెక్కగలిగినట్టయితే అవి శిలాక్షరాలుగా నిలిచిపోతాయి. లేకపోతే నీళ్ళ మీద రాతలైతాయి, గాలిలో రాతలైతాయి. కాబట్టి అట్లాంటి రాతలు కాకుండా ఏదో మానేరు దగ్గర ఒడ్డున కూర్చొని ఇసుక నీళ్ళలో రాసినటువంటి రాతలాగా కాకుండా
అవి శిలాక్షరాలుగా మిగిలిపోవాలి అంటే నీ అభివ్యక్తిలో గట్టి పట్టుదల సంపాదించుకోవాలి. ఇక మూడో అంశం, ఈ తమ్ముడికి భావావేశం ఉందని చెప్పినాను, అభివ్యక్తి విషయం చెప్పినాను, కానీ ఎందుకు రాయాలి అనే దాని మీద ఒక అవగాహన రావాలి. ఆయన రాస్తున్నది అభ్యుదయ కవిత్వమా, ఆయన రాస్తున్నది మార్మిక కవిత్వమా, ఆయన రాస్తున్నది తాత్విక కవిత్వమా, ఆయన రాస్తున్నది సామాజిక కవిత్వమా, ఆయన రాస్తున్నది జాతీయ కవిత్వమా, దేశీయ కవిత్వమా, లేకపోతే విదేశీ వాదాలను అనుకరించి రాసేటువంటి రకరకాల వాదాలను అనుకరించి రాసేటువంటి కవిత్వమా? ఈ స్పష్టత రావాలి. దేనికోసం రాస్తున్నా, నేను ఎందుకోసం రాస్తున్నా, నా సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడపడం కొరకు రాస్తున్నా. కవిగా నా ఉద్దేశం ఇది, కవిగా నా లక్ష్యం ఇది. ఒక కవిగా నేను సమాజానికి మార్గాన్ని చూపెట్టగలిగినటువంటి వాడిని కావాలి, మార్గ నిర్దేశకుని కావాలి అనే ఒక లక్ష్యం కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే ఉత్తమ కవి అవుతాడు, అందులో సందేహం ఏమీ లేదు. అందుకని నా తమ్ముడిని నేను మనసారా దగ్గర తీసుకొని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. నా పుస్తకాలను ఇస్తున్నాను ప్రజెంటేషన్. ఎంత చేసినా ఎంత రాసినా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది. కవిత్వం తీరని దాహం అని చెప్పినారు. ఎంత రాసినప్పటికీ కూడా ఇంకా సాధించాల్సింది చాలా ఉంటుంది. మరొక పెద్దవారు వారికి ప్రసాద్ పైన ఉన్నటువంటి అభిమానంతో ఇంకా ఎదగాలి ప్రసాద్ అనే తపనతో అద్భుతంగా ఉంది. అయినా అక్కడితోనే ఆగిపోతే ఇంకా తనలో పరిణతి రాదు అనే ఉద్దేశంతో ఇంకా సాధించాల్సింది ఉంది అని చాలా ఆత్మీయంగా చెప్పారు. వాటినన్నింటినీ ప్రసాద్ స్వీకరిస్తున్నారు. ప్రసాద్ ఇంకా ఎదగాలనే తపన వారి యొక్క ప్రసంగంలో నాకు ప్రస్ఫుటంగా కనిపించింది. వారు ఇంత దూరం వచ్చి ఇంత చక్కని ప్రసంగంతో పాటు ఈ వేదిక మీద ఈనాడు సమాధిక స్థానంలో ఉన్నటువంటి రవి, తడిచర్ రవి గారు, తర్వాత ఈనాటి రచయిత గణరాజ్ ప్రసాద్ గారు అంకితం స్వీకరించి గ్రంథం లోకంలోకి వెళ్ళడానికి కానీ లేదా ప్రచారం కావడానికి కానీ పూనుకున్నటువంటి మాన్యులు దొడ్డ ప్రతాప్ రెడ్డి గారు, ఈ సందేశించి వెళ్ళిన పుట్టపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత చక్రవర్తుల శ్రీనివాస్ గారు, ఇప్పుడు మంచి సూచనలు చేసినటువంటి ఆంజనేయరాజు గారు. ఆంజనేయరాజు గారి గురించి చెప్పాలండి. ఏదైనా దిద్దామని, అది పద్య కవిత కావచ్చు, గేయ కవిత కావచ్చు, వచన కవిత కావచ్చు, చూసి పెట్టండి అని వస్తే మా రాజుగారు చూస్తారు, రాజుగారికి పంపిస్తారు. ఆంజనేయరాజు గారు అవతలికి వెళ్ళారు. రాజుగారు ఛందశాస్త్రంలో, భాషాశాస్త్రంలో అపారమైన పాండిత్యం కలిగిన వారు. వ్యాకరణం దాదాపు 10 సంవత్సరాలు ఎంఏ చెప్పినటువంటి వారు. కాబట్టి వారు ఎలా ఎలా ఏది పట్టుకుంటారో అది చాలా సరిదిద్దేటటువంటి అవకాశంగా చెప్తూ ఉంటారు. పెట్టులుడురా విశ్వరాభిరామ వినురవేమ, ఎంత అనుభవంతో చెప్పినటువంటి మాట చూడండి. గురువు శిక్ష లేక ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ జ్ఞాన శరీరాన్ని ఎవరిచ్చారు? గురువు. గురువు శిక్ష లేక గురు చెట్లు గలుగురా, అజునికైన వారి అబ్బకైనా. అజుడు బ్రహ్మ, బ్రహ్మ కానీ బ్రహ్మ తండ్రికైనా కానీ ఒక గురువు శిక్ష ఉంటేనే కానీ, ఆయన బోధిస్తేనే కానీ అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఎంత సులభమైనటువంటి పోలిక వేశాడు చూడండి. కవిత్వమే ఇది. తాళపు చెలిలే కథలు పెట్టులుడురా. కాబట్టి ఈ తలుపు లేదా తాళం అనేటటువంటిది మనస్సులో ప్రశ్నార్థకమై ఉంటే ఆ ప్రశ్నను తొలగించి సమాధానాన్ని అక్కడ తెచ్చేది ఏదంటే తాళం చెవి. ఆ తాళం చెవి ఏది అంటే కవిత్వం. కాబట్టి అలాగా మానవ వికాసానికి, మానసిక వికాసానికి దోహదం చేసేటటువంటి ఇలాంటివన్నీ కూడా మనము స్వీకరించాల్సిందే. ఇంతకు ఏమిటి అంటే ఈ కవిత్వం ఎట్లాంటిదని చెప్తూ ఈ పుస్తకం రూపంలో వచ్చింది కదా, ఈ పుస్తకాన్ని మనం ఎట్లా భావిద్దాం అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకొని వెంకట బాలకృష్ణ కవులు ఒక మాట చెప్తారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పద్యాన్ని. మది కుదురు చేసి చక్కని మాట చెప్పి
కలగనిడలించి ధైర్యము కలగజేసి మది కుదురు చేసి, మనస్సు కుదురుగా ఉండదు, పని విధాలా పోతుంటుంది. మది కుదురు చేసి చక్కని మాట చెప్పి కలగనిడలించి ధైర్యము కలగజేసి తల్లిదండ్రుల బోలి పెద్దలను బోలి సదుపదేశం చేయు పుస్తకమే నీకు కవుతాం. భ్రత్రయం ప్రకారంతో 3 పురాణాలు, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం మకారంతో 4 పురాణాలు, విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరహ పురాణం. ఆ నా పా లింగ తూస్క ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం అని ప్రత్యక్షతే ఈ 18 మహాపురాణాన్ని రాశాడు. భారతం కూడా రాశాడు, హరివంశం కూడా రాశాడు, బ్రహ్మసూత్రాలు కూడా రాశాడు. ఏమండి వ్యాసవారు గురువు గారు మీరు ఇంత రాశారు కదా, మీరు రాసిన చెప్పినటువంటివి అందరూ పాటిస్తున్నారా అంటే, నేను చెప్పిన పురుషార్థాలే పాటించడం లేదనే విధంగా ఆయన ఏమంటాడంటే, ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాదత్తశ్చ కామశ్చ సధర్మ కిం న చెబుతున్నా. ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే, కానీ ఒక్క నా మాట ఒక్కడూ వినడం లేదు. ఏం చెప్తున్నావయ్యా? ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే. ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొందయ్యా, ధర్మాన్ని అనుసరించి సుఖాన్ని పొందయ్యా అని నేను చెప్తున్నా. కానీ ఆ ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాల వెంబడి మనుషులు పరిగెత్తుతున్నారు. ఎప్పుడు ద్వాపరయుగం చివరిలో సరస్వతి శిరస్సు మంచి పాదాభివందనం చేసుకుంటూ ఆ సభా వేదిక మీద ఆసీనులై ఆ పాద స్పర్శం నాకు ఒక శైశవ దశలో ఉన్న నాకు ఆ స్పర్శను అందించి భవిష్యత్తులో నువ్వు ఇంకేం చేయాలి, ఎలా రాటుదేలాలి అని చక్కని సూచనలు చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరి అక్షరాలన్నీ అంటే ఒక మనసు కాదు, ఇప్పుడు మీరు ఇంతమంది మనసులన్నీ కలిస్తేనే ఈ ప్రసాద్ మనసు అని చాటి చెప్పడానికి ఇంత ఓపికగా ఉన్న పెద్దలందరూ మరి ఈ మనసులన్నీ ఈ మనసులోకి చేరి ఎక్కడి నుంచో మన దగ్గరకు వచ్చి మనకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు ఈ మనసులోకి చేరి ఆ శిలాక్షర పదాలు వీరి పెదాల స్పర్శగా మారి రేపటి తరానికి చిన్న సూచనలు సలహాలు చిన్న వారధిగా నిలుస్తుందని సూచనలు ఇచ్చినటువంటి పెద్దలు మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టడానికి కారణం నాకు మట్టి పిల్లల్లో ఎక్కడో దుమ్ము ధూళిగా ఉన్నటువంటి నాకు వారి చల్లని కడుపు నుంచి నాకు ఈ ప్రసాద మొక్కనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా పాదాభివందనం చేసుకుంటున్నాను. వారు లేనిది నేను ఈరోజు ఇక్కడ లేను. నా కవితకైనా అక్షరానికైనా వారే నిదర్శనం. వారు లేకపోతే నీవు లేవు. మరి వారిని ఈ సందర్భంగా తెలుసుకుంటూ నాకు బోధన చేసినటువంటి గురువులకు వారికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వేదికను వీటన్నిటినీ మరి సంధానకర్తగా వ్యవహరించి నాకు నన్ను వారి మనసు నుంచి ఒక బయటికి తీసుకురావాలి, ఇతరులో ఉన్నటువంటి కళను బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నన్ను గత పుష్కర కాలం నుంచి ప్రోత్సహిస్తున్నటువంటి మా 10 మంది దేవగిరిపట్నం పరివార కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. చేయాలని కూడా వారు లేని నేను లేను. ఇక స్నేహ కోటిలో నన్ను దాచుకొని తెలుగు మరి రావాలి అంటే ఆ సూర్యుడు ఫస్ట్ మేఘాల చాటున అపసోపాలు పడతాడండి. మేఘాల చాటున మబ్బుల చాటున ఆ సూర్యుడు బయటికి రావడానికి అపసోపాలు పడతాడు. ఎందుకు అంటే అక్కడ ఆకాశంలో అవి 2 పోటీ పడుతుంటాయి. సూర్యుని కాంతి రావడానికి మబ్బులు అడ్డుపడుతుంటాయి.
అడ్డుపడ్డటువంటి ఆ మబ్బులను తొలగించుకుంటూ మరి చాలామందికి వెలుగునిచ్చేటువంటి స్ఫూర్తి ప్రదాత ఆ ఉదయభానుడు మరి నాకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి అక్షరం పదం కవిత్వం, సరే అది కవిత్వమో కాదో కానీ నాకు తెలియదు అని ఆ మెలకువను నాకు కలిగించినటువంటి మా అన్న పెద్దలు దొడ్డ ప్రతాప్ రెడ్డి గారు అన్న అనాల్సిందే. ఎందుకంటే మరి వారికి ఎందుకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకం అంటే రెండే విషయాలు. మరి నేను మొదటి పేజీలో రాస్తున్నటువంటి విషయం ఇందుకోసం మరి వారికి అంకితం ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులంటే తనువును అర్పించే గుణం, తల్లిదండ్రులంటే తనువును అర్పించే గుణం, దైవం అంటే దాపరికం లేని తత్వానికి, దైవం అంటే దాపరికం లేని తత్వానికి, గురువులంటే తండ్రిని స్మరించే నేర్పుకు నా పుస్తకం అంకితం. స్నేహం అంటే సేవా వారధిగా మారే ఓర్పుకు, పాఠశాల అనగానే బరువును మోసే బాధ్యతగా అన్నీ తాను తపించిన తపస్సుకి ఈ శిలాక్షరం అంకితం. కళా యశస్వికి, ధాతృత్వ దార్శనిక యోధునికి, మహోన్నత మార్గదర్శకునికి, మానవత్వపు విలువల విద్వత్తుకు, దివిటీలు పరిచి దిగుళ్ళు పోగొట్టి మిగులుకు నేనున్నా తమ్మి అని అన్నందుకు ఈ శిలాక్షరం అంకితం. ఐశ్వర్యం ఆచూకిన నేను పొందలేదు, ఆదరాభిమానాల ఐశ్వర్యంకు పొంగిన సారు చూపెట్టినటువంటి ప్రేమకు పొంగి నేను కళాన్ని కొంచెం పెద్దగా చేసి మీ ముందుకు వచ్చిన. నాలో తిమిర స్పర్శగా ప్రేరణ శక్తిని రగిలించే చీకటి కనబడుతుందా మనకు? మొత్తం చీకటే. అసలు అది ఎట్లా దాకుతుందో ఎట్లా స్పర్శనిస్తుందో కూడా తెలియదు. కేవలం కళ్ళు మాత్రమే చెప్పగలుగుతాయి చీకటి అని కనిపిస్తలేదు అని. కానీ నాకు మొత్తం నా ఒంటినంతా తడిగినటువంటి చీకటిని పోగొట్టినటువంటి పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు. అందుకే నాలో తిమిర స్పర్శగా ప్రేరణ శక్తిని రగిలించి తొలి పొద్దును పొందికగా ఒదిగించి, అంటే ఒక కలం బట్టి ఒక అంశాన్ని రాయాలి అంటే ఇందాక మా అన్న ఇంకో అన్న దొరికింది ఇక్కడ నాకు, ఆంజనేయ రాజు గారు చాలా చక్కని సూచనలు చేశారు. వారి గురించి అంటే ఆ చేసిన సూచనల గురించి కూడా మీకు విన్నవించాల్సిన అవసరం ఉంది. అలా ఆ ప్రేరణ ఎవరిస్తారు? ప్రేరణ అంటే ఆ ఒక పదం వాక్యంగా ఉపమానంతో కొలువు ఉండాలి అంటే అంత గొప్ప నిర్మాణం జరగాలి. కవి హృదయం ఒక కర్మాగారం, రగులుతూనే ఉంటుంది. మరి అందులో నుంచి ఆ కవనం బయటికి రావాలి అంటే అంత గొప్పగా మనసును రంజింపజేయాలి, లేదా కోపంగా దాన్ని బాగా నలపాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ రెండే కవిత్వం బయటికి రావడానికి. అలా ప్రతాప్ రెడ్డి గారు చేసినటువంటి ఇప్పుడు ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వారు గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి అవి చూసి ఏదో అక్షరం 4 ముక్కలు రాసుకుంటే దాన్ని కవిత్వం అన్నారు. అదే తొలి పొద్దుగా నేను పొందించుకున్నాను, అదే నాకు స్ఫూర్తి. అందుకు ఈ శిలాక్షరం అంకితం. స్ఫూర్తి గృహంలో నన్ను ఇందులో ఒక కవిత ఉంటుంది, మా డివిపి గ్యారేజ్ పరివార్ మీద, అదే స్ఫూర్తి గృహం కవిత. మరి వాళ్ళను కూడా నేను వారి పాదాలను ప్రతి ఏళ్ళు తడమాల్సిందే నాని. ఎందుకంటే నన్ను మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చి నిలబెడితే వాళ్ళు నాకు పునర్జన్మనిచ్చింది దేవగిరిపట్నం పరివారం. అందుకు స్ఫూర్తి గృహంలో నన్ను నిలిపి తనే కవితా వస్తువుగా మారి నాలోని కవన శక్తికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మా ప్రతాపన్నకి అంకితం. ఎందుకంటున్నా అంటే ఇందాక సార్ చెప్పిన దయ్యాల కార్ఖానా, ఒక మేడం గారు చెప్పిన కొత్త టీచర్, అసలు ఇందులో చెప్పినటువంటి 15-16 కవితలు నా కవితా వస్తువులు కావు. ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కాపీ కొట్టినటువంటి సారు వారానికో 10 రోజులకు ఒకసారి గంట మాట్లాడతాడు. మాట్లాడిన విషయాల్లో నాకు నచ్చిన విషయం అంటే పెద్దలు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఒక తాత్వికత ఉంది అని. ఆ కాపీ కొట్టుకొని
ఓ పెన్సిల్ తోటి అక్కడక్కడ సినాప్సెస్గా గీసి పెట్టుకున్నటువంటి నిజంగా ఇందులో రాసుకున్నటువంటి అంటే దీనికి స్ఫూర్తి నింపింది సార్ కూడా తెలియదు నీ చెప్పినా అని ఉదాహరణ చెప్పింది సార్ నాకు అగరబత్తిది స్టోరీ. నేను అట్లా ఇది నేను అంటే ఇంత పెద్దగా నేను ఆలోచన చేయలేదు. ఇది అందుకోసం ఈ పుస్తకం అంకితం. అందుకే సార్ ఔదార్యతను మరి ఈ తమ్ముని ఆత్మబంధువైన నిన్ను గాయమెరుగని సముద్రం మీ అందరి ముందు నన్ను హత్తుకున్నాడు కాబట్టి ఈ శిలాక్షరం అంకితం. ఎందుకు అంకితం? ఇకపోతే మరి సార్ చెప్పినట్టుగా మా ఇంకో సోదరుడు, నా కొత్త సోదరుడు, నిజంగా మా అమ్మ బాపు నాకు చెల్లెలను ఇచ్చి ఇద్దరు, కానీ నాకు అన్నదమ్ము లేదు. ఎందుకంటే ఉంటే మాత్రం ప్రాబ్లం ఉండేది. వీళ్ళు ఉండకపో, మళ్ళీ వీళ్ళు నాకు రాకపో. ఇట్లాంటి గొప్ప అన్నలు నాకు దొరికేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము ఎక్కడో కొట్టుకొని ఎక్కడో ఉండము, వీళ్ళ దాకా రాకపోదు ఇక. కాబట్టి నిజంగా నా పూర్వజన్మ సుకృతమే కావచ్చు. సంతోషం సార్. కవికి కవిత్వం రాయాలంటే వస్తువు, శిల్పం ఇవన్నీ ఉండాలి. నా దాంట్లో లేవు సార్. భూమయ్య గారు సార్ మాట్లాడేటప్పుడు కవిత్వం తేలిపోతుంది అన్నాడు ఫోన్లో. అలా తేలనియద్దు అని చిలుక్కొయ్యే ఉదాహరణ చెప్పిండు నాకు సార్. తినాక కూడా మళ్ళీ ఈ పుస్తకం పట్టుకొచ్చి మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చినవే నువ్వు అని మీరు అనుకుంటారు కావచ్చు. ఒక టీచర్ చదువు చెప్తున్నప్పుడు 40 మంది 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు తప్పు చేస్తే ఆ విద్యార్థి నిలబెడితే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు. నవ్వడంలో 2 రకాలుగా జరగచ్చు. ఒకసారి అసలు వాడు చదవకుండా పోవచ్చు. ఇంకో విషయం కసితోని కూడా చదివి ముందుకు పోవచ్చు. ఆ కసిని నేర్పింది ఇప్పుడు ఈ వేదిక నాకు. సార్ చెప్పింది అక్షర సత్యం, ఈ మా అన్న చెప్పింది కూడా అక్షర సత్యమే. ఇంకా నేను అందుకని అప్పుడు అన్నా శైశవ దశలోనే ఉన్న, బాల్య దశలో కూడా రాలేదు సార్. శైశవ దశలోనే ఉన్న ఈ కవిత్వ సేద్యంలో తప్పకుండా మీ సలహాలు సూచనలు స్వీకరించి భవిష్యత్తులో నేర్చుకుంటా. అందుకే నేను చేసే అభ్యసన ప్రయత్నం తప్పులు అనేది సమాజం ఎత్తి చూపినప్పుడు నాకు ఇంకా ఇందులో తప్పు కాదు, సంస్కరణ, కవిత్వం సంస్కరించబడాలని సార్ చెప్పాడు. అందుకే ఇంతమందిలో నేను చెప్తే దానిలో ఉన్నటువంటి ఆ పౌరుషం పదాలు కలిపి శబ్దాలంకారం అయ్యేటట్టుగా చూసుకునేవాడిని. అంటే తెలియదు పదం అక్షరం ఇది కవిత్వం అదని తెలియదు, కానీ పురుడు పోసుకున్నది కాకతీయ విద్యాలయంలో. ఆ పురుడు మొలకగా మారింది మాత్రం దేవగిరిపట్నం పాఠశాలలో. ఇక మరి ఇన్ని మాటలు మాట్లాడడానికి నిజంగా నేను ఇంకొకరికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మేడం గారు ఒక నిమిషం. నాకు మేడం గారికి గారు అని ఎందుకంటే అనాల్సిందే. మరి నాకు విశేషమైనటువంటి టైం ఇచ్చి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఒక సందర్భంలో ఇబ్బంది కూడా పడుతుంది, తన మనసు ఎరిగే చేస్తున్నా ఆ మనసు కూడా సంతోషాన్ని ఇస్తా. కాకపోతే నేను ఇప్పుడు అభ్యసన దశలో ఉన్నా కాబట్టి నన్ను ఒక అమ్మలా లాలిస్తుంది. ఇప్పుడు తను నా తోడు ఉంటూ ఇది రాసుకోవడానికి చక్కని అవకాశాన్ని, పిల్లలిద్దరు నా బిడ్డలను కూడా నాన్న డిస్టర్బ్ చేయకు, మనసులో కోపమే పట్టిన ఆ ఫోను అని అనుకుంటూనే కానీ అన్నట్టుగా ఎప్పుడు ఏదో అడుగుతాడో అందిస్తూ మరి తనను ముందుకు నడుపుతా అన్నటువంటి తన మనం హృదయాన్ని నేను గ్రహించగలను. మరి ఈ స్కూల్ ఇక్కడ నిల్చోవడానికి, ఈ పుస్తకం పట్టుకొని మాట్లాడడానికి మరో కారకులు మా శ్రీమతి అనుష గారు. మరి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవితా రంగంలోకి నెట్టివేయడం కోసం వచ్చినటువంటి మా స్నేహమిత్రులు మరి 10 మంది ఉన్నారు. నాకు సక్సెస్ టుగెదర్ అని ఎస్ఎస్సి 10 మంది. అంటే ప్రసాద్ అంటే ఒక వ్యక్తే కాదు, మొన్న అన్నారు అందరు వీళ్ళే అన్నారు శక్తి అని. ఈ శక్తికి కారకులు ఎవరు అంటే ఈ మిత్రకోటి. ఆ మిత్రకోటిలో నన్ను నిలిపినందుకు నిజంగా మా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉన్నా. భగవంతుడు నాకు ఈ జన్మించినటువంటి సంతోషం. ఇంకా ఎవరన్నా అందరినీ నేను కోరగానే వచ్చినటువంటి నా స్నేహితులు, నా సహచర మిత్రులు, కవి మిత్రులు, అక్కలు, అన్నలు, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి టీచర్లు,
మనందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, కవిత్రుడు, అందుకే ఆయన చెలరేగింది. బండారు జగదీష్ గారు ఫిజికల్ డైరెక్టర్ సార్. ఆయన మేమిద్దరం కలిసి చర్చించుకుంటారు. ఒక పదం రాసి అన్న ఏమన్నా అంటే బొచ్చడు సంతోషపడే వాళ్ళం ఇద్దరం ఆ పదాలను చూసుకొని. అంటే చాలా మస్తు హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక పదం ఇట్లా మార్చుకున్నాం అన్న మనం ఇట్లా ఇచ్చింది అని మరి జగదీష్ గారు నేను అప్పుడు తొలినాళ్ళలో చర్చించుకునేవాను. అంటే ఈ కవిత్వానికి స్ఫూర్తి కూడా మిత్రుడు ఆయనే. అతనికి కూడా మరి నేను రుణపడి ఉన్నాను. ధన్యవాదాలన్నా. ఇకపోతే శిలాక్షరం రాసుకున్న సందర్భంలో నా సహచర మిత్రులు ఇద్దరు, అద్దెల నాగరాజు గారు, మరి అదేవిధంగా రాధారపు సుమిత గారు, మేడం గారు, కాశీరెడ్డి గారి చేతుల మీదుగా మా డిఎన్ ట్రస్ట్ గారు అందిస్తున్న ల్యాప్టాప్ను స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. దీనిని మేము విద్యార్థులకే కాదు, విద్యను అందించే గురువులకు కూడా చేయూతనిస్తున్నాం. మా గురువు గారు రామయ్య సార్ గారి మిత్రులు కె శ్రీధరాచార్యులు గారికి ఈ యొక్క ల్యాప్టాప్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. వారు స్టేట్ రీసోర్స్ పర్సన్గా మ్యాథ్స్ హైదరాబాద్ గారు. చార్జర్